నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఇస్ షాహిదా. స్టాక్ మార్కెట్లలో ఐపీఓలకు మంచి గిరాకీ ఉంటుంది. చాలా వరకు ఐపీఓలు లిస్టింగ్ గెయిన్స్ భారీగా అందిస్తూ ఉండడమే దీనికి కారణం. సబ్స్క్రిప్షన్ భారీగా జరిగితే ఇంకా ప్రముఖ కంపెనీలు అయితే ఇంకా ఎక్కువ డిమాండే ఉంటుంది. ఇటీవల అద్విత్ జ్యువెల్స్, కుసుమ్ గార్ వంటి ఐపీఓల కోసం ఇన్వెస్టర్లు ఎగబడ్డారు. 100 నుంచి 200 రెట్ల వరకు సబ్స్క్రైబ్ అయ్యాయి. ఇంకా కనీసం 35% పైగా ప్రీమియంతో ఎంట్రీ ఇచ్చాయి. ఇప్పుడు మరో ఐపీఓ కూడా ఇన్వెస్టర్లను ఊరిస్తుంది. అయితే ఇది మెయిన్ బోర్డ్ ఐపీఓ మాత్రం కాదు, ఎస్ఎంఈ ఎక్స్చేంజ్ కేటగిరీ ఐపీఓ. అయితే ఇందులోనూ షేర్లు దక్కించుకునేందుకు తీవ్రంగా పోటీ పడుతున్నారు. మొదటి రోజే పెట్టుబడి డబుల్ అయ్యే ఛాన్స్ ఉందంటూ గ్రే మార్కెట్లో ఏకంగా 125% పైగా ప్రీమియం చూపిస్తోంది. అంటే మంచి లిస్టింగ్ లాభాల సంకేతాలు అందిస్తుంది. అదే మిల్ వర్క్స్ టెక్నాలజీస్ ఐపీఓ. జూలై 14న దీనికి సబ్స్క్రిప్షన్ ప్రారంభం కాగా 2 రోజుల్లో 45 రెట్లు సబ్స్క్రైబ్ అయింది. చివరి రోజైన జూలై 16న ఇంకా ఎక్కువ రెస్పాన్స్ లభించింది. 11 గంటల్లోపే 83 రెట్లు సబ్స్క్రైబ్ కావడం విశేషం. ఇక్కడ రీటైల్ కేటగిరీలోని ఏకంగా 108.33 రెట్ల మేర బిట్స్ దాఖలయ్యాయి. ఎన్ఐఐ కేటగిరీలో 122.48 రెట్లు సబ్స్క్రైబ్ అయింది. క్యూఐబి కేటగిరీలో 8.51 రెట్లు రెస్పాన్స్ లభించింది. ఒక ఎస్ఎంఈ కేటగిరీ ఐపీఓకు ఈ స్థాయిలో రెస్పాన్స్ రావడం మార్కెట్ వర్గాల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఈ ఐపీఓ వివరాలను చూస్తే ప్రైస్ బ్రాండ్ 315 నుంచి 331గా నిర్ణయించింది. పెట్టుబడి విషయానికి వస్తే ఒక్కో లాట్ కింద 400 షేర్లు కేటాయించగా కనీసం 2 లాట్స్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన అప్పర్ ప్రైస్ బ్రాండ్ దగ్గర కనీస పెట్టుబడి 2,64,800గా ఉంటుంది. సబ్స్క్రిప్షన్ జూలై 16న ముగియనుండగా జూలై 17న అలాట్మెంట్, జూలై 21న లిస్టింగ్ కానుంది. ఇష్యూ సైజ్ 160 కోట్లుగా ఉంది. అంటే 160 కోట్ల వరకు నిధుల్ని సమీకరించాలని ప్లాన్ చేస్తుంది. ఇక మూడో రోజు ఇక్కడ గ్రే మార్కెట్ ప్రీమియం ఏకంగా 125% వరకు చూపిస్తోంది. అంటే ఒక్కో షేరుపై 415 పెరగనున్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన చూస్తే పెట్టుబడిపై డబుల్ ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 750కి చేరువలో లిస్టింగ్ అవ్వచ్చని అంచనాలున్నాయి. మిల్ వర్క్స్ టెక్నాలజీస్ అనేది ఒక ప్రెసిషన్ ఇంజనీరింగ్ కంపెనీ. రైల్వేలు, ఏరోస్పేస్, డిఫెన్స్, సెమీ కండక్టర్స్ వంటి కీలక రంగాల్లో ఉపయోగించే యంత్ర భాగాల్ని తయారు చేస్తుంది. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం 148.77 కోట్లుగా నమోదైంది. దీంతో 27% పైగా యుఎస్, జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ సహా 9 దేశాలకు చెందిన ఎగుమతుల ద్వారానే వచ్చింది. కంపెనీ నికర లాభం కూడా 37.1 కోట్లతో బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇన్వెస్టర్లు గమనించాల్సిన అంశాలేంటంటే ఎస్ఎంఈ ఐపీఓలు సాధారణ మెయిన్ బోర్డ్ ఐపీఓలతో పోలిస్తే కొంచెం భిన్నంగా ఉంటుంది. మెయిన్ బోర్డ్ ఐపీఓలకు కనీసం 15,000 లోపు పెట్టుబడి ఉన్నా అప్లై చేయొచ్చు. అదే ఎస్ఎంఈ కేటగిరీ చూస్తే కనీస పెట్టుబడి 2 లక్షలకు పైనే ఉంటుంది. కాబట్టి రిస్క్ భరించగల సామర్థ్యం ఉన్నవారే అప్లై చేయడం మంచిది. కొంచెం అటు ఇటైనా పెద్ద మొత్తంలో నష్టం వచ్చే ప్రమాదం ఉంటుంది. నాణ్యానికి 2 వైపులా చూడాలన్నట్లు అదే స్థాయిలో లాభాలు వచ్చే అవకాశాలని కొట్టి పారేయలేం. కానీ జాగ్రత్తగా ఆర్థిక నిపుణుల సలహాతో పెట్టుబడులు పెట్టడం మంచిది. ఇంకా లిస్టింగ్ తర్వాత ఈ షేర్లను విడివిడిగా ఒక్కొక్కటిగా అమ్మడం కుదరదు. లాట్ కింద కొనుగోలు చేసిన 800 షేర్లను ఒకేసారి అమ్మేయాలి. అప్పుడు మార్కెట్లో కొనుగోలుదారులు లేకపోతే షేర్లు చిక్కుకుపోయే ప్రమాదం ఉంటుంది. ఈ కంపెనీలు చిన్నవిగా ఉండడం వల్ల మెయిన్ బోర్డ్ ఐపీఓలతో పోలిస్తే రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువగానే ఉంటుంది. ఈ ఐపీఓలో షేర్ల అలాట్మెంట్ పూర్తయిన తర్వాత బిఎస్ఈ, ఎస్ఎంఈ, ఎన్ఎస్ఈ, ఎమర్జ్ ప్లాట్ఫామ్లపై వీటి ట్రెండింగ్ జరుగుతుంది. కానీ సాంప్రదాయ బిఎస్ఈ, ఎన్ఎస్ఈ ఎక్స్చేంజ్లో అందుబాటులో ఉండవు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.